మిత్రులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగని మనం కాలానికి సంబంధించిన పండగగా పరిగణిస్తాం, సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే కాలం అంటే ఏమిటి? ఒక వస్తువు యొక్క స్వరూపంలోనూ స్వభావంలోనూ వచ్చే మార్పుని ఆధారంగా మనం కాలాన్ని లెక్కిస్తాం. అయితే వస్తువులు రెండు రకాలు ఈ విశ్వంలో. ఒకటి జీవంతో కూడి ఉన్నటువంటి పదార్థం, రెండవది ఖగోళ వస్తువులు, ఆర్గానిక్ మ్యాటర్ అండ్ సెలెస్టియల్ మ్యాటర్. వీటిలో ఏర్పడుతున్న మార్పుని ఆధారంగా మనం కాలాన్ని లెక్కిస్తున్నాం. సపోజ్ సూర్యగమనం, చంద్రగమనం, అలాగే చెట్లు చిగురించడం, వృద్ధి పొందడం, ఆకులు రాల్చేయడం, ఇలాగా మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో వచ్చే మార్పును బట్టే మనం కాలాన్ని నిర్ణయిస్తున్నాం కదా. సో మన భారతీయ విధానంలో సౌరమానం, చాంద్రమానం, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఒక కాలాన్ని లెక్కించే పద్ధతి ఒకటి, సౌరమానం సూర్యుని యొక్క గమనం ఆధారంగా కాలాన్ని లెక్కించే పద్ధతి మరొకటి. రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం పండగ చేసుకున్నటువంటి ఈ సందర్భం చాంద్రమానం, అంటే చంద్రుణ్ణి ఆధారంగా, చంద్రుడి యొక్క గమనం ఆధారంగా కాలాన్ని లెక్కించే పద్ధతి. మార్పుని అంటే వస్తువుల్లో, వస్తుజాలంలో, సెలెస్టియల్ మ్యాటర్లోను ఆర్గానిక్ మ్యాటర్లోను వస్తున్నటువంటి చేంజ్ని, ట్రాన్స్ఫర్మేషన్ని, మోడిఫికేషన్ని ఆధారంగా చేసుకొని మనం కాలాన్ని లెక్కిస్తున్నాం. కాబట్టి టైం అంటే చేంజ్, కాలం అంటే మార్పు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మార్పు ఎలాంటిది? ఇది ఒక ఇర్రివర్సిబుల్ ఫార్వర్డ్ మూమెంట్, వెనక్కి తీసుకోలేనటువంటి ఒక పురోగమనం. ఇది విశ్వమంతటా ప్రతి అణువులోనూ కనిపిస్తుంది. మన మనస్సులో, మన శరీరంలో, మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో, వివిధ పదార్థాల్లో, అలాగే ఖగోళంలో, గ్రహాల్లో, సూర్యుల్లో, చంద్రుల్లో, గెలాక్సీల్లో, మొత్తం విశ్వమంతా ఈ మార్పు కనిపిస్తుంది. మరి ఈ మార్పు అనేది దానంతటికి అదే జరుగుతోందా? ఈ మార్పుని నియంత్రించే వ్యవస్థ ఏదైనా విశ్వంలో ఉందా? అంటే ఈ చేంజ్ని కాన్షియస్నెస్, ఒక చైతన్యము, ఒక శుద్ధ చైతన్యము కంట్రోల్ చేస్తుంది అని ఫిలాసఫికల్గా అర్థం చేసుకోండి. ఆ శుద్ధ చైతన్యాన్ని మన భారతీయ మహర్షులు కాలం భగవత్ స్వరూపం, కాలానికి దివ్యత్వాన్ని జోడించారు. ఆ భగవత్ స్వరూపాన్ని ఈరోజు మనం ఉగాది రోజు ప్రార్థిస్తాం. కాలాన్నే భగవత్ స్వరూపంగా ప్రార్థిస్తాం. కాలగమనంలో సహజమైనటువంటి మార్పు ఏదైతే ఉందో, ఆ మార్పు ద్వారా వచ్చే మనకు నచ్చిన సంఘటనలని, నచ్చని సంఘటనలను కూడా ఒక సమస్థితిలో అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే సందేశాన్ని ఇచ్చేదే ఉగాది పచ్చడి. షడ్రుచులతో కూడి ఉన్నటువంటి, 6 రుచులతో ఉన్నటువంటి పచ్చడి దేనికి సంకేతం? జీవితంలో మార్పు అనేది సహజం కాబట్టి ఆ మార్పు అనేది మనకు నచ్చిన విధంగా ఉండొచ్చు, నచ్చని విధంగా ఉండొచ్చు. దీన్ని అర్థం చేసుకోవాలనే తాత్విక సందేశాన్ని ఇస్తోంది ఉగాది పచ్చడి. ఈ రకంగా మనం ఉగాదిని ఒక ప్రకృతికి సంబంధించిన పండుగగా, ఒక కోకిల, మామి చిగుళ్ళు తినేటువంటి కోకిల పాడేటువంటి అద్భుతమైనటువంటి దాని గొంతులోంచి వచ్చేటువంటి ప్రకృతి సంగీతానికి సంబంధించిన పండుగగా, తాత్విక చింతనకు సంబంధించిన పండుగగా, అలాగే కాలానికి సంబంధించిన పండుగ జరుపుకుంటున్నాం. ఈ తాత్విక చింతన అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. అందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. For more such videos, please like, share and subscribe.